హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భార్గవి ఛానల్. మీకు బచ్చలాకు ఐడియా ఉంది కదండి, అదేంటి ఇంగ్లీష్లో మల్బార్ స్పినిష్ అని కూడా అంటారు. అది నేను డిఫరెంట్గా ట్రై చేశాను ఈరోజు, బచ్చలాకు పచ్చడి. సో ఇది చాలా హెల్దీ, ఫైబర్ కంటెంట్ కూడా. ఫస్ట్ బచ్చలాకు వేసుకొని వాటర్ అండ్ గల్లుప్పు వేసుకొని 5 to 10 minutes నానబెట్టుకోవాలండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని బాండి వేడెక్కేలోపు నేను పచ్చిమిరకాయలు తీసుకున్నాను, 10 తీసుకున్నాను. మీరు స్పైసీ కావాలంటే కనుక ఇంకా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఈలోపు నేను ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని బచ్చలాకు మగ్గ పెట్టుకుంటున్నానండి. సో ఈలోపు టమాటోస్ నేను ఒక 5 to 6 తీసుకున్నాను. అవి సరిపోతాయి. మీరు ఇంకా ఒక 1 or 2 తీసుకోవాలంటే అది ఆప్షనల్. సో ఇంకా లంచ్ టైం అని చెప్పేసి ఇంకా నేను రైస్ కూడా కడిగేసి పెట్టేసేసుకున్నానండి. సో బచ్చలాకు మగ్గిందేమో చూస్తాము. ఆల్మోస్ట్ డన్ అండి, రైస్ కూడా అయిపోయింది. సో ఇలా ఇంకొంచెం మగ్గితే అయిపోతుందండి. ఈ రోటి పచ్చడి అని చెప్పి అన్నాను కదా, అలా ట్రై చేశాను ఈసారి. సో నేను ఒక 1/2 tablespoon జీలకర్ర, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, 1 tablespoon గల్లుప్పు అండ్ పచ్చడి వేసేసుకొని బాగా దంచేసేసుకున్నానండి. సో ఈ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, నేను పచ్చిమిరకాయలు మర్చిపోయానండి, నేను అసలు గుర్తులేదు. సో అది కూడా దంచేసుకొని కొంచెం క్వాంటిటీ పచ్చడి తీసుకొని ఆ రెండింటిని మిక్స్ చేసుకొని మిగతా మిశ్రమంలో కలిపేసాను. ఈలోపు ఇంకో బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, 1/2 tablespoon ఆవాలు, 1/2 tablespoon జీలకర్ర, కొద్దిగా పొట్టు మినప్పప్పు, 1/2 tablespoon పచ్చెనగపప్పు, ఒక ఎండుమిరకాయ, 2 రెబ్బలు కరివేపాకు బాగా వేయించుకొని నేను హింగ్ యూజ్ చేశాను చిటికెడు. ఇది ఆప్షనల్, మీరు ఇష్టమైతే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా పచ్చడి దాంట్లో వేసి తాలింపు పెట్టేశాను. పచ్చడి ట్రై చేసేద్దామండి. సో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ట్రై చేశానండి, చాలా బాగుంది. ఇమీడియట్గా ఇన్స్టెంట్గా అయిపోతుందండి. సో ఇది లంచ్ బాక్సెస్ కానీ ఈవినింగ్ కానీ ప్రిఫర్ చేయొచ్చు. మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.